నాకు తెలిసిన ఇద్దరు తమ్ముళ్ళు పెళ్లైన తర్వాత వారి వైవాహిక జీవితంలో ఏర్పడిన సంఘటనల ద్వారా రీసెంట్ గా వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఫస్ట్ పర్సన్ మా ఊర్లోనే ఒక తమ్ముడు. అతను పెళ్ళై 1.5 year గా వస్తుంది. అతనికి మ్యారేజ్ అయిన 4 నెలల తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఇరు కుటుంబాల మధ్యలో. సో అమ్మాయి మాత్రం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది. మొన్న రీసెంట్ గా పెద్ద మనుషులలో మాట్లాడి సెటిల్మెంట్ చేశారంట. మొన్న 1 week బ్యాక్ పొలం దగ్గర గడ్డి మంది తాగిండు. తర్వాత 3 days హాస్పిటల్ ఉన్న తర్వాత లాస్ట్ 2 days బ్యాక్ చనిపోయింది అన్నట్టు. ఇక సెకండ్ పర్సన్ ఎవరంటే హైదరాబాద్ లో తెలిసిన తమ్ముడు ఉన్నాడు. అతను హైదరాబాద్ లో బాగానే పని చేసుకుంటా ఉండే. పెళ్ళైంది, తర్వాత 1.5 year బేబీ కూడా ఉంది. తర్వాత అక్కడ నుండి అత్తగారింటికి షిఫ్ట్ అయ్యిండు. వాళ్ళ అత్తగారింటి దగ్గర కిరాణా షాప్ పెట్టుకొని బాగానే జీవనం సాగిస్తాడు. మరి ఏమైందో తెలియదు కానీ 2 months బ్యాక్ అతను కూడా మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ 2 సంఘటనల ద్వారా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. మిమ్మల్ని కని పెంచిన మీ తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోండి. సరిగ్గా మీరు మీ కుటుంబాన్ని పోషించే సమయం వచ్చేసరికి ఎవరి కోసం మీరు ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఎగ్జామ్స్ లో ఫెయిల్ కావచ్చు, అదే విధంగా కొన్ని విషయాల్లో సరిగ్గా అంచనా వేయలేక ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అంత మాత్రం మీరు డిప్రెషన్ లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవద్దు.